చిన్న మాట ధ్యానం చేద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనం కలిసి ఉన్నాయి. అవి ఎవరైనా గట్టిగా చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రారంభం చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులుగా కావలెననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, ఈ వాక్యమునకు నమస్కరిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. సమస్తము సృజించిన దేవుని వాక్యమా నీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి మా తలల మీద కొత్త తైలం పోయండి. ఆ మాట కడగబడిన హృదయంలో నాటి ఫలించినట్లు సహాయం చేయండి. అంధకార క్రియలేసునములు బంధించి వేస్తున్నాను. మహిమ ఘనతలు నీకు ఆరోపిస్తున్నాం. హృదయాల్లో నేను ఆత్మీయ ఫలాలు కనబడనంతగా మీరు తాకమని యేసు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఇది అసలు సిసలైన వాక్యం. అంటే ముందుది కాదా? అంటే ముందుది కడుక్కోవడానికి, సరి చేసుకోవడానికి, వారమంతా కలిగిన అపవిత్రత లేదా కల్మషము యేసు రక్తంలో కడుక్కోవడానికి ఆ మెసేజ్, శిలువ మెసేజ్. అది కడగబడిన హృదయంలో అంటాడు కదా ఇర్మియా, పెళ్ళగించుటకును కదా, నా పడద్రోయుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, నెక్స్ట్ కట్టుటకును, నాటుటకు. మీరు ఇంటివి ధ్యానం చేయండి. ఫస్ట్ అన్ని నెగిటివ్స్ ఉన్నాయి కదా. పెళ్ళగించుటకు, పడద్రోయుటకు, నశింప చేయుటకు, విరగొట్టుటకు అన్నాడు. అంటే ఏమి? ఇవన్నీ 4 ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ ఉన్నాయి. ఇవి సైతాను పనులను మొదటగా పెళ్ళగించకపోతే, పాపాన్ని పెళ్ళగించకపోతే పవిత్రత అనే విత్తనాన్ని నాటలేము. బాగా ఏదైనా మంచిది చేయాలంటే అంతకంటే ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే స్థలము చక్కగా ఉందో లేదో చూసుకోవాలి. ఒక పొలంలో విత్తనాలు వేయాలంటే ముందు దున్నాలి, నీట్గా చేసుకోవాలి. దాన్ని విత్తనం డైరెక్ట్గా వేసేది కాదు, ముందు కొంత పని ఉంటుంది. ఆ పని సైతాన్ చేసిన పనిని గన మనం పెళ్ళగించామంటే అదే స్థలంలో విత్తనాన్ని నాటచ్చు. మీరు చెప్పండి, నాటడం ముందా, పెళ్ళగించటం ముందా? ఫస్ట్ మెసేజ్ శిలువ మెసేజ్ మన లోపల ఉన్న కల్మషాన్ని అంతా బయటికి తీస్తుంది, యేసు రక్తంతో కడిగేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏమేయాలి మనం? ఆ దేవుని వాక్యం అనే విత్తనం అప్పుడు నాటాలి. అప్పుడు వారమంతా అది పని చేస్తుంది. ఇది బైబిల్లో ఉన్న క్రమం. దైవజనుడు ఓపిరన్న దేవుడు చెప్పిన క్రమాన్ని నేర్పి, ఇదే క్రమం అచ్చుగుద్దినట్టు ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో ఉంటే ఫస్ట్ పస్కా పండుగ అంటే ఏం చేయాలి? రక్తంతో కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? ఏ కల్ముషమైందో అది కడుక్కోవాలి. వారమంతా ఎలా బ్రతికేవో అది కడుక్కోవాలి. ఆ బ్రతుకు కడుక్కోవాలి, ఆ వస్త్రాలు కడుక్కోవాలి. సిస్టమ్ ఉంది. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదో ఉందో దాని ప్రకారం ఆదివారం క్రమం ఉండాలా. అన్ని సంఘాల్లో ఆ క్రమం లేదు. కానీ చివరికి దేవుడు నేర్పిస్తాడు. నేర్చుకుంటేనే అది సంఘం అంటాడు, లేకుంటే అంతే సంగతులు. అసలు రేపు పొద్దున పెద్ద 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 చర్చీలన్నీ కూడా
యాంటీ క్రైస్ట్ క్యాప్చర్ చేసుకుంటాడు. పెద్ద పెద్ద సంఘాలు కట్టడాలు అన్నిటినీ సైతాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి పెద్ద పెద్దవి కట్టడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒకప్పుడు కట్టారు పాపం బ్రిటిష్ వాళ్ళు. అది ఏ లైన్ ఒక పక్క మొత్తం సిటీ అంతా ఉండేసేవాడు కాదు. దేవుడు అంత ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుంది? పాలెంలో ఆ లోపల ఒక ప్రత్యేకమైన రీతిలో కట్టబడాలి. కాబట్టి దేవుడు కూడా ప్రియులారా కొత్త నిబంధన రూల్ ఏంటంటే ఇంటింట రొట్టె విరుచుట. అసలు పోను ఎట్లయితే తెలుసా, 10 మంది కలిసి ఒక చిన్న చర్చి రన్ చేసుకుని అక్కడే బల్ల విరిచి పరలోక రాజ్యానికి చేరుతారు. రేపు ఎత్తబడే సంఘం అలాగే ఉంటుంది, పెద్ద పెద్దగా ఉండదు. దేవుని ప్లాన్ అది. ఎందుకంటే యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వాడు చర్చిలను పడగొడతాడు. కాబట్టి ఏడ కూర్చుంటావు మరి? నీకున్న ఇళ్ళల్లోనే కూర్చోవాల్సి వస్తుంది. సంఘాలు చిన్న చిన్నవే కలిస్తే కోట్ల మంది అవుతారు. అయితే ప్రియులారా, ఈ దినము ఆ చెప్పుచున్న మాట ఏంటో ఆలోచించి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9, 10 కలిసిపోయింది. 11 ఆ 2 వచనాలు కలిస్తే ఇది ఏంటి లాస్ట్లో అన్నాడు, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. అంటే ఫిలిప్పీ పత్రిక ఎవరు రాశారు? పౌలు ప్రార్థన. అది ఒక భక్తిపరుని ప్రార్థన ఏమై ఉండాలి? ఒక సేవకుని ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలి? వాళ్ళ కోసం, వాళ్ళని కాపాడిన ఆయన, వాళ్ళ పెళ్ళి, అవన్నీ సెకండరీ థింగ్స్. అంతకంటే ముందు సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేసేవాడై ఉండాలి. ఏం చేశాడో చూద్దాం ఆ 2 మాటల్లో. 9లో ఏమన్నాడు? మీరు శ్రేష్టమైన కార్యములను, అది ఫస్ట్ టైం కావాలంటే సంఘం వివేకము కలిగిన వాళ్ళైన విశ్వాసులు ఉండాలి. అది కూడా ఏది శ్రేష్టమైన కార్యాలు ఏవి? కొద్దిగా సెకండరీ కార్యాలు ఏంటివి? థర్డ్ ప్రియారిటీ వేటికి ఇవ్వాలా? ఫస్ట్ శ్రేష్టమైనది ఏది పెట్టుకోవాలి? 1 అంటే ఎక్కడ పెట్టాలి? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తుంటారు మన వాళ్ళు. అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చినోడు పొరపాటుగా సెకండ్ ప్రైజ్ ఇస్తే ఒప్పుకుంటాడా? సెకండ్ ప్రైజ్ వచ్చిన థర్డ్ ప్రైజ్ ఇస్తే ఒప్పుకుంటాడా? ఫస్టే. కాబట్టి శ్రేష్టమైనవి కార్యాలను ఫస్ట్ సంఘం ఏం చేస్తుండాలి? అందరూ వివేచించటం నేర్చుకోవాలి. ఏదైతే మంచిది సంఘానికి. ఎప్పుడు మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన పిల్లోళ్ళు, ఇదే కాదు. పౌలు అందుకు మించిపోయాడు. అత్యంత శ్రేష్టమైన స్థాయిలో ప్రార్థన చేయాలంటే పౌలు లాంటి భక్తి కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు, మొదటి వచనం, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అనేది అడ్రస్. సకల పరిశుద్ధులలో ఇప్పుడు ఉండేవాళ్ళు లేరా? 2000 సంవత్సరాలు ఉండేవాళ్ళు లేరా? మన సంఘం లేదా? వేరే స్థానిక సంఘాలు లేవా? యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ పరిశుద్ధులు. సకల పరిశుద్ధులందరూ కూడా శ్రేష్టమైన కార్యాలేవో ఆలోచించే శక్తిమంతులు కావాలి. అది పౌలు ప్రార్థన. శ్రేష్టమైన కార్యం ఏంటి? ప్రార్థనా జీవితం అత్యంత శ్రేష్టమైంది. దాని మీద వివేకం ఉండాలి. సంఘ క్రమాలకు లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి ఏదైతే శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచుతాడు అంటాడు కదా అక్కడ ఫిలిప్పీ పత్రికలోనే కదండి. ఏవి ఖ్యాతి గలవు? 8:4-8 ప్రియులారా, ఏవి సత్యమైనవో, బాగా వినండి, ఏవి మాన్యమైనవంటే, మాన్యము అంటే ఏంటి అని చూడండి. ఇప్పుడు కొన్నిసార్లు అందుకే తెలుగులో ఉండే పదాలకు కనుక కరెక్ట్గా అర్థం తెలియకపోతే మనం ప్రభువును స్తుతించలేము. పౌలు అందుకే నా మనస్సుతో స్తుతించేదని అంటే పౌలే రాస్తున్నాడు. ఇప్పుడు మాన్యులు అంటే ఏంటి పౌలుకు తెలుసు. ఎవరు? గౌరవనీయులు, మాన్యులు, మంత్రి గారు అని మీరు ఎప్పుడు చదవలేదా? మాన్యులు
అంటే గౌరవింప తగిన వాళ్ళు. అంటే ఇక్కడ దేంట్ల గురించి మాట్లాడుతున్నాడు? ఏవి సత్యమో అవే శ్రేష్టమైనవి. హల్లెలూయా. అక్కడేమన్నాడు? ఏవి శ్రేష్టమైన కార్యములను గురించి మీరు వివేచింపగలవారు అగుటకు అన్నాడే. శ్రేష్టమైన కార్యములు అంటే ఏంటివి? ఏవి సత్యమైన కార్యాలు అవే శ్రేష్టమైనవి. ఇప్పుడు చెప్పండి, యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించాడు. అది చాలా విలువైంది అతని దృష్టికి, అది చాలా శ్రేష్టమైనది అతని దృష్టికి. మరి ఏశావుకు చిక్కుడుగాయ కూర ఇష్టం. చిక్కుడుగాయ కూర శ్రేష్టమైంది వాని దృష్టిలో. ఇద్దరూ కొడుకులే, ట్విన్సే, రిబకాలో నుంచే వచ్చారు. కానీ ఒకనికి శ్రేష్టమైన వివేచించే శక్తి ఉంది, వాటి కోసం ఆరాటపడ్డాడు. ఇంకొకడేమో చిక్కుడుగాయ కూర ఉంటే చాలు, నేను ఇప్పుడే చచ్చిపోయేటట్టున్నా, నాకెందుకు జ్యేష్ఠత్వం తీసుకుని అన్నాడు. అంటే ఏవి విలువైనవో అక్కడే అన్నాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో. ఇంకా మళ్ళీ మూడోది ఏంటంట? సంఘంలో ఏవి న్యాయమైనవో ఏవి అన్యాయమైనవో నువ్వు గుర్తించేవాడుగా ఉండాలి. ఎప్పుడు కూడా సంఘాలు ఫస్ట్ బాగుంటాయి, చాలా కాలం పోయినాక ఎవడో ఒకరిలో లూసిఫర్ దూరుతాడు. ఆ ఒక్కని ద్వారా లోపల 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 మెల్లగా పురుగులు బయటదేరుతాయి, చెడిపోతుంది సంఘం. అట్లా చెడిపోయిన సంఘాలను గురించి ఆలోచించి చాలామంది సేవకులు చనిపోయినారు, పాస్టర్లు. ఇక బాగు చేయలేని పరిస్థితికి వచ్చి చనిపోయారు. అట్లనే చనిపోయారు, గాయాలతోనే. కాబట్టి సంఘాన్ని కట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని జాగ్రత్తగా పోషించడం, కాపాడుకోవటము చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఇది. ఎవడైనా గలిబిలు చేసావో ఫస్ట్ వికెట్ నువ్వే పోతావు. అర్థమవుతుందా? నిన్న ఇదే మాట పెద్ద ఆయన అడిగాడు, నాకు ఆశ్చర్యం వేసి, బాబు చిన్నోని నువ్వు ఇట్లా కూర్చో, వాక్యం చెప్పినాను, కూర్చున్నాను కొద్దిసేపు, జస్ట్ 4:30 అయితేనే బయలుదేరదామని మా ప్లాన్. ఎందుకంటే అప్పుడు బయలుదేరితే 4 గంటలు వేసుకుంటే ఉంటామని. లేట్ అయిందనుకో, లేటే ప్రాసెస్ అని చెప్పి నేను కూర్చొని, ఆయన పెద్ద ఆయన కూర్చోమన్నాడని ఎట్లా బలవంతంగా కూర్చోండా. ఆయన ఏమన్నాడంటే, దేవుని సార్వత్రిక సంఘం ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కదా, ఇంత పాడైపోయింది బాబు. అసోసియేషన్లని సేవకులు పాడైపోయారు, డినామినేషన్లని సంఘాలు పాడైపోతున్నాయి. మా డినామినేషన్ మాది, మీది వేరు, మాది వేరు, మా పిల్లని మీ డినామినేషన్కి ఇయ్యము. అసలు మా సంఘాలలో మేము బయట చేసుకోము అన్నాడు. నిన్న రాత్రి ఒక ఆయన నాకు తట్టాడుతుంది, వస్తుంటాయి. మీది ఏంటి అంటే, మాది అది వేరే సంఘం లేదు, చెప్పకూడదు, వేరే వాళ్ళకు మేము ఇయ్యం. నేను ఆశ్చర్యపోయాను. యేసును కలిగిన ఏ డినామినేషన్ అయినా మందే. ఏ సేవకుడైన దైవజనుడే. ఒకవేళ మార్కులు కొట్టేటప్పుడు నీకు 40 రావచ్చు, యువతలోనికి 60 రావచ్చు, కానీ పాసే. 35 మార్కులు వస్తే పాసే. మళ్ళీ ఏంది, నువ్వు ఫెయిల్ చేస్తావేమి 34 వేసి. కాబట్టి ఇక్కడ గమనిస్తే పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఏవి విలువైనవో రాశాడు. అంటే యాకోబు ఏవైతే ఇష్టపడతాడో అవి విలువైనటివి, ఏశావు ఏవైతే ఇష్టపడతాడో అవి విలువలేనేటివి. రక్షణ అంటే యాకోబుకి ఇష్టం, రక్షణ అంటే నిర్లక్ష్యం ఏశావుకు. జ్యేష్ఠత్వం అంటే యాకోబుకి ఇష్టం, ఏశావుకి ఇష్టం లేదు. యాకోబు ఆత్మీయమైనది చూస్తాడు, ఏమైనా చిక్కడగా పులుసు చూస్తాడు. ప్రతిదీ మీరు గమనించండి. ఏది ఏమైనా అప్పటికి ఇంకా యాకోబుగానే ఉన్నాడు యాకోబు, కానీ దేవుని ప్రేమిస్తున్నాడు. ఫుల్ హార్ట్ కాదు. ఎప్పుడు అతడు హార్ట్ఫుల్గా ఒక వ్యక్తి అయ్యాడంటే 20 సంవత్సరాలు అయిపోయి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు పెనూయేలు దగ్గర ఇశ్రాయేలు అయ్యాడు.
ఎంత కాలం పట్టిందో చూడు యాకోబు ఇశ్రాయేల్ కావడానికి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి ఒక రోజు చాలు, రక్షింపబడడానికి ఒక రోజు చాలు, నీ లోపల ఉన్న ఐగుప్తును తీయడానికి 40 సంవత్సరాలు పట్టింది దేవునికి ఇశ్రాయేల్కి అన్నాడు. 40 years పట్టింది దేవునికి నీ లోపల నుంచి ఆ ఐగుప్తును బయటికి తీయాలంటే. నువ్వేమో బయటకు వచ్చేటప్పుడు ఒక రోజులో వచ్చేసావు. ఐగుప్తులో నుంచి నువ్వు బయటకు వచ్చావు, కానీ నీలో నుంచి ఐగుప్తు రావటంలే. అట్లా వచ్చేటటువంటి ఒక్క రోజులో దేవుడు నడిపిస్తాడు. అసలు చెప్పాలంటే ఈజిప్ట్ నుంచి వాగ్దానం కనాన్ దేశం, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం లేక రావాలంటే 11 రోజులు పడుతుంది. 11 days అన్నారు. రాదు, ఆ 11 రోజుల్లో వచ్చేయచ్చు. దానికి కూడా ప్రూఫ్లు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎన్ని రోజులు పట్టింది? 40 years. అంటే ఎందుకు? తయారు లోపడు. ప్రతి స్టెప్పులో అవి ఇదైతే, ప్రతి స్టెప్పులో నేను విన్నాను, నేను లోపడను, లోబడ నొల్లని. కానీ లోపడితే వాళ్ళు ఎన్ని రోజులు వచ్చినారు? 11 రోజులలో వచ్చేసినారు. అసలు 11 రోజులు వచ్చే మార్గం వేరు. కానీ వాళ్ళు ఎర్ర సముద్రం, అరణ్యం, యోర్దాను దాటి అప్పుడు ఆడిపోయినారు. అంటే చాలా చుట్టూ నడిపించాల్సి వచ్చింది దేవుడు. ఎందుకు 40 years అంటే నీ విధేయతను బట్టే 11 రోజులు వచ్చేస్తావు, లేదా అవిధేయతను బట్టి 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు నడిపించలేడా 11 రోజులు? మీరు చూడండి, నిర్గమకాండంలోనే ఉంది. చాలా దగ్గరి మార్గాన్ని దేవుడు విడిచిపెట్టి చుట్టూ మార్గాన్ని ఎందుకు పెట్టాడంటే నా హృదయం అంత కఠినమైంది. ఒక దయాన లోకాన్ని ఈడిచిపెట్టిన లోతు భార్యలాగా ఎనికే చూస్తుంటుంది. ఇడిచిపెట్టినవన్నీ కూడా ఇప్పుడు లోతు భార్య, లోతు 2 పిల్లలు సొదొమ గొమొర్రా పట్టణాలు వదిలినారా లేదా? పరిశుద్ధాత్మదేవుడు అసలు త్రియేక సత్యదేవుడు అయినట్టు యెహోవా అక్కడున్నాడు. అబ్రహాం దగ్గర ఇంకా 2 ఇట్లు వచ్చినారు. వాళ్ళు తండ్రి కుమారులు, త్రిత్వదేవుని రూపాలు. వాళ్ళు తీసుకొని వస్తున్నారు బయటికి. రారా బయటికి పోయి, లేక కాల్ చేస్తాడు దేవుడు అది అని చెప్తే లోతు నిదానించినందున ఏం చేశాడంటే లోతు ఆము అంటారులే మా భాష, కడప భాషలో ఆము, రే ఆమోడా అంటారు వాడ. అంటే తెలుసా మీకు? అంటే లేట్గా రియాక్షన్ వస్తుంటుంది. నిన్న ఆడ పాటలు పాడుతూ ఆడ కోపం వస్తుంది నాకు. నేను ఏదో పాట పాడుతుంటే వాళ్ళు వచ్చి కూర్చొని ట్యూన్ చేసి వాళ్ళు ఇట్లనే తెలికే నేను ఆఫ్ చేసిన. దాన్ని అంటారు రామని. పాట పాడగానే టక్కనెత్తుకుంటే అది యాక్టివ్నెస్. అదొక్కటే కాదు, ఎన్నో ఉన్నాయి యాక్టివ్నెస్. అడిగి చేయటం, దేవుని పని విషయంలో హుషారుగా ఉండటం. వీళ్ళరా ఇక్కడ ఏం కనబడుతుంది మనకు? శ్రేష్టమైన కార్యములను వివేచించే సంఘం కావాలి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గాడ్. ఎందుకు వివేకం? ఏవి మొదట ఉండాలనో అవి గన నీకు తెలిస్తే వివేకము గల నాయకుడు అయి అప్పుడు యుద్ధానికి పనికి వస్తాం. దేవుని స్తోత్రం. ఇంకా ఏమన్నాడు? మీ ప్రేమ. ఎవరి ప్రేమ అండి? సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు ద్వారా. పౌలు రాస్తున్నాడు, మీ ప్రేమ ఎట్లుండాలి? బాగినండి, ఇది ప్రేమ ఉంది చాలామందికి, తెలివి లేని ప్రేమ, తెలివి తక్కువ ప్రేమ. ఒకసారి ఓపిరన్న రాసింది, అది కూడా అంశమే. తెలివి తక్కువ ప్రేమ ఏంటి అంటే పెద్ద కుమారుని అంశం రాశాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు కదా, పెద్ద కుమారుని విషయం రాశాడు. వాడు పోయి తప్పిపోయి మళ్ళీ వస్తే ఈడు అప్పుడు ఇంటి బయట కూర్చొని నేను రాను లోపల కట్టున్నాడు. ఎవరు అంటే రియల్గా తప్పిపోయింది ఎవడు? తప్పిపోయిన పెద్ద కుమారుడు అని రాశాడన్న. చిన్న కుమారుడు వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, తల్లి దగ్గరికి వచ్చాడు. అట్లా వివేకము గల నాయకుడు కావాలి.
ఇది ఎట్లా చేద్దాం అని అందరం కూర్చొని ఏదైనా ఆలోచన చేస్తే నువ్వు ఇచ్చే తల్లికి మంచి ఆలోచన ఇచ్చేటట్లు ఉండాలి. అంత వివేకం నీకు ఉండాలి. ప్రేమ కూడా ఎలా ఉండాలి? నేను కొంతమంది తెలివి తక్కువ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని ప్రేమించ తెలివి తక్కువ ప్రేమ చాలా వరకు. ఎవరికి ఎట్లా ప్రేమించాలనో తెలియదు. ప్రేమ అంటే ఏందో కూడా తెలియదు. ప్రేమలో ఏముండాలి? తెలివి అంటే ఇంకో రకంగా జ్ఞానం ఉండాలి. చిన్న పిల్లోనికి కోటీశ్వరంలే అని చిన్న బండి 2 వీలర్ బైక్ది స్టార్ట్ చేసిపోయేదే ఇచ్చినామనుకో, వాడు ఆడిపోతాడు. మీరు చెప్పండి. అసలు ఏ వయసుకి ఏమి ఇవ్వాలనో కూడా తెలివి ఉండాలి. అది తెలివైన ప్రేమ. అంతేకాదు, ప్రేమలో తెలివి ఉండాలంటే ఇంకోటి ఏంటి? సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఇది పౌలు యొక్క ప్రార్థన. సంఘం ఇలా ఉండాలి ప్రభు అని చేస్తున్నాడు. వివేకం గలవారుగా ఉండాలి, ప్రేమలో తెలివి ఉండాలి. నీ పిల్లల్ని ప్రేమించడంలో బుద్ధిహీనంగా ప్రేమించడం అంటే రేపొద్దున నిష్ప్రయోజకులు అవుతారు. పౌల్లాగా ప్రేమిస్తే ఒనేసిములాగా దేవునికి నీకు ప్రయోజకులు అవుతారు. తెలివిగా ప్రేమించాడు. ఆ ప్రేమలో తెలివి ఉంది, జ్ఞానం ఉంది, పవిత్రత ఉంది. అంతేకాదు, సమస్త విధములైన అనుభవ జ్ఞానం ఉండాలా. తిక్క ప్రేమ ఉండడము, అనుభవం లేని ప్రేమ ఉండడం, అనుభవం కూడా ఉండాలి. అండి నేను 20 ఏళ్ళు చూశానండి, ఇట్లాగన్నా పోతే దెబ్బలు తగులుతాయి అంటే ఎలా వచ్చింది నీకు ఆ జ్ఞానం? ఫస్ట్ ప్రేమలో జ్ఞానము ఉండాలి, అనుభవంలో కూడా జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీకు పెళ్లి చేస్తే, పిల్లల్ని ఇస్తే దేవుని కొరకు నడిపించే భక్తి నీకు ఉండాలి. హన్నాలాగా. చెప్పండి, హన్నాకు పిల్లలు లేదు, పిల్లలు లేనామో తెలుస్తుంది పిల్లల విలువ. పిల్లల్ని ఈ ప్రభాను ఫస్ట్ కొడుకుని, కూతురు కాదు. ఎవరు ఇయ్యాలంట? కూతురు కాదు, కొడుకునిస్తే వాడిని నీకే ఇస్తా. మరి నువ్వు నీ కొడుకునిస్తే నువ్వు నాకు ఇస్తే నీకు ఉండేదేంది అంటే అర్థం, మొట్టమొదట కుమారుని జ్యేష్ఠుని నీకు ఇస్తాను, తర్వాత ఎన్ని నావే. అదే శాలరీలు అంటే కూడా అదే. ప్రథమ భాగం దేవునికి ఇస్తాం, మిగతాదంతా 90 కూడా ఇస్తావు. తర్వాత ఎంతమంది పుట్టారు ఆమెకు? దాదాపు 5 మంది పుట్టారు. వాళ్ళంతా హన్నాకు పిల్లలే. కానీ సమూయేలుని ఎలా పెంచింది? ఒక్కడు చాలు అట్లటోడు. ఇశ్రాయేలు అందరినీ నడిపించే నాయకుడు పుట్టాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు అతని మాట ఏం మాట్లాడితే స్థిరం. అంతగా లోపడతారు. ఎందుకంటే దేవుడు సమూయేలుతున్నాడనే భయం ఉంది. లేకపోతే భయపడతారా? మీరు చెప్పండి. సమూయేలుతో దేవుడు తోడుగా ఉన్నాడు. అతను ఏ మాట చెప్తే అది అచ్చం నెరవేరుతుంది. అంటే ఏదైనా నువ్వు పలికితే అది నెరవేరి తీరుతుంది. సత్య ప్రవక్త అయితే. అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? నువ్వు మాట్లాడినేటి చెప్పినేటి నెరవేరకపోవడం. కాబట్టి ప్రవచనాలు చెప్తే ఏమండి, దేవుని ప్రజల పేర దేవుని ఎదుట ప్రార్థించు సేవ, దేవుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. మీరు ఈ మాట అన్నారు ఎక్కడన్నా? మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధురం ప్రజల పేర ప్రభుని ఎదుట క్షమించండి. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా, ప్రార్థనలు
యేసు ప్రభు సేవా మధుర మధురం. హల్లెలూయా. ప్రియులారా, ఆ పాట నాకు చాలా ఇష్టం. మధుర మధుర. ఎవరు రాసింది? ఏబి మాసిలామణి. నడిపించు నాన్న రాసిన ఆయన. అద్భుతమైన సేవ అంటే ఇది. ఏమంటే కొన్నిసార్లు తపలా ఉంటే వేరే రిధంగా పాడడానికి కొన్నిసార్లు కుదరవు, రావు మనం. కానీ అద్భుతం. భాగ్య భోగ నిధులు లేని భారభరిత. ఇప్పుడు సేవకులు భాగ్యవంతులు. ఒకప్పుడు వాళ్ళు భాగ్య భోగ నిధులు లేని భారముతో కూడినటువంటి సేవ చేశారు. బాష్పశిరులలోన వెలిగే బాధలను, అంటే బాష్పశిరులు తప్ప వాళ్ళ దగ్గర వేరే శిరులు లేవు. బాష్పశిరులు అంటే కన్నీళ్ళు తప్ప వేరే భాగ్యవంతులు కాదు అని బాధలను వరించుటంటే పెళ్ళి చేసుకోవడం. వరించుట, వరుడు అంటే ఎవరు? పెళ్లి కుమారుడు. బాధలను వరించుట, బాధలు నాకు కావాలని ఇష్టపడటం, పెళ్లి చేసుకోవడం. చాలా అద్భుతమైన పాట. దీని స్తోత్రం. ప్రియులారా, నేను చెప్తున్నాను, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు మళ్ళీ ఏం కావాలట? అంటే ప్రేమలో ఏముండాలి? నెంబర్ 1 మీరు చెప్పండి. తెలివి. నెంబర్ 2 తల్లిదండ్రుల దగ్గర ఏముంది? ప్రేమ ఉంటే ఆ అనుభవం కూడా ఉంది. వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న సంవత్సరాలు నీకు లేవు. నోరు మూసుకో. ఒకవేళ మంచి నీకు తెలిసిండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉండేది నీకు దొరకదు. దాని పేరే అనుభవ జ్ఞానం. అంతేకాదు ఇంకొకటి ఉంది. ఏంటంటే అట్లా కూడింది అంతకంతకు ప్రేమ వర్ధిల్లాలి, అభివృద్ధి కావాలి, డెవలప్ కావాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఎట్టున్నారంటే సంవత్సరాలు పోయే కొద్దీ నిర్లక్ష్యము, తొలి ప్రేమ పోవటము, ఆ కొత్తదనం పోవటము, ఇక ఒకరి విషయాలు ఒకరికి తెలుసు కాబట్టి అవతల బంధువులను ఎత్తేసుకోవడము, యువతల బంధువులు ఎత్తేసుకోవటం. ఒక ఆయన పెద్ద ఆయన స్టీవెన్ అని ఒక ఆయన పెళ్ళిళ్ళ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఒక ఆయన చూడండి, ఆయన చెప్తాడు, ఆయన పెళ్ళిలో మాట్లాడుతున్నాడు. ఆయన పెళ్ళి కొడుక పొరపాటుగా పెళ్లి కూతురు వల్ల నాయన అమ్మలు జోలిపోవాకు, పోతే కట్ట. ఆడపిల్ల తల్లిదండ్రులు జోలికి పోతే గలిబిలి త్వరగా అయిపోతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. అట్లే భర్త కూడా వాళ్ళ జోలి పోవద్దు. మీరిద్దరు ఏదో ఉంటే మాట్లాడుకొని సరి చేసుకుని క్షమించుకొని పోతున్నాడు. మీ అమ్మ బిడ్డని చీర చూడెట్టుందా, నేను స్టిక్కర్ తీసేసింది, ఇది ఎంత అవుతుంది మొత్తం చీర అంటే? మహా అంటే 500 కాదు. ఇటువంటివన్నీ ఆయన పెద్ద చెప్తుంటాడు, వినండి, బలుంది. మంచి పవర్ఫుల్ స్పీకర్. ఆయన భార్య ఆయనను ఒప్పుకోలే. ఉద్యోగం చేస్తుండేవాడు వదిలేసి సేవకు వచ్చినాడని ఇతన్ని వదిలేసింది. పర్వాలేదు నాకు ఎస్ఐ ఉన్నాడని సేవ స్టార్ట్ చేసి చివరి వరకు చేసినాడు పెద్ద ఆయన. ఆయన పేరు స్టీవెన్స్ అని ఏదో సంథింగ్, స్టీవెన్ ఉండాలి. ఎవరు? వెరీ గుడ్, స్టీవెన్. ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఈ ఉద్యోగాలు చేసేవాడు అంత నెగిటివ్. ఆ పక్క పోవద్దు, డిస్టర్బ్ అయిపోతావు. ప్రేమలో తెలివి, అనుభవ జ్ఞానము ఉండి అంతకంతకు మళ్ళా రోజు రోజుకు డెవలప్ అయ్యే ఫ్యామిలీ నాకు పెద్ద కనపడలే. పొడుచుకొని వాళ్ళు వీళ్ళు పొడుచుకొని సాయంత్రం చర్చికి వచ్చినా కూడా ఈ 2 ఫేసులు ఎక్కడ ఇంట్లో కొట్లాడినట్టు ఉండాలని ఇట్టే తెలిసిపోతుంది. పాస్టర్ అంటే ఏదో తెలియలే అనుకుంటున్నారు. రావడంలోనే తెలిసిపోతుంది నీ ఫేస్. ఇంట్లో సంతోషంగా ఉండి వచ్చినావా, కొట్లాడి వచ్చినావా? అందుకే నేను కొన్నిసార్లు చెప్తాను, తట్టుకోలేక ఎందుకు చెప్పాను, హాలెలూయా చెప్పు, హాలెలూయా చెప్పు అంటే కనీసం అట్లన్నా దయ్యం పోతుంది, పాత దయ్యం అని. ఇంటికాడ నుంచి వచ్చినది. వీటికి వచ్చినాకన్నా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మంచి భర్తని ఇచ్చిన నీకు స్తోత్రం అని చెప్పండి, నీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. ఏం మంచివాడు సార్ అనొద్దు, వెంటనే
మంచోడు కాకపోయినా ఆ మాట అంటే అవుతాడు మంచోడు కొన్నిసార్లు. కానీ ప్రార్థన మారు మనసు లేకుండా ఎవరు రక్షణలోకి రాలేడు, మంచోడు కాలేడు, అది వేరే విషయం. వీళ్ళారు ఇక్కడ అంటాడు అంతకంతకు అభివృద్ధి పొందాలి, ప్రేమ డెవలప్ కావాలట. ఏం కావాలి? కానీ ఇప్పుడు 6 నెలలు కాకముందే నేను చెప్తాను, ఈ 6 నెలలు కష్టం. పెళ్ళైన 6 నెలలు 1 సంవత్సరం చాలా కష్టం. చాలా అడ్జస్ట్ కావాలి. నువ్వు ఇక్కడ అడ్జస్ట్ కావాలా, అత్తోళ్ళ ఇంట్లో అడ్జస్ట్ కావాలి, ఎక్కడికి పోయినా అడ్జస్ట్ అంటే కుదరదు. నేను అడ్జస్టే కానంటే కుదరదు. పరలోకంలో కూడా నువ్వు అడ్జస్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా వీళ్ళరా అని ఈ 2 మాట్లాడి ఇందువలన అది ద రిజల్ట్ ఆఫ్ ది అబౌట్ 2 ఈవెంట్స్ ఆర్ 2 స్టేట్మెంట్స్. ఒకటేమో వివేకము కలిగి ఉండటం, రెండోది ప్రేమలో తెలివి జ్ఞానం కలిగి ఉంటే ఇందువలన దేవునికి మహిమ కలుగుతుందట. హల్లెలూయా. దేవునికి మహిమ అంటే సరిపోదు, ఈ 2 చేయాలి నువ్వు. పొద్దునకు దేవుని స్తోత్రం, దేవుని మహిమ అంటే కూడా కుదరదు. ప్రాక్టికల్గా నువ్వు ఈ 2 చేయాలి. దేవునికి మహిమయు స్తోత్రమును. మీరు చెప్పండి, దేవుని స్తోత్రం అని నోటితో చెప్పడం ఒక స్తుతి, జీవితంతో చెప్పటం ఇంకొక స్తోత్రం. దేవునికి మహిమ అని నోటితో చెప్పచ్చు, జీవితంతో చెప్పచ్చు. దేవుని స్తోత్రం అని నోటితో చెప్పచ్చు, జీవితంతో చెప్పచ్చు. ఎప్పుడు వివేకం ఉంటే. సరే, కింద ఏమన్నాడు? అది అయిపోయి నాకు స్తోత్రము కలుగునట్లు పైన చేయమన్నాడు. మీరు యేసుక్రీస్తు వలనైనా ఈ నీతి ఫలం అనేది ఎవరితో వస్తుందంట? యేసుక్రీస్తు వలన అయిన నీతి ఫలములతో నిన్నుకొనిన వారుగా సంఘం ఉండాలి. ఏ ఫలం ఇది? గర్భఫలం కాదు, వెలుగు ఫలం కాదు, నీతి ఫలం. నీతిలో నీలో నుంచి ఫలించాలంటే పై చేయాలి నువ్వు. హల్లెలూయా. నీతి ఫలంతో నిండుకుని వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని మొత్తం మీద ఇవన్నీ చేసి మీరు ఒక దినం ఉంది. యెహోవా దినం కాదు, అది క్రీస్తు దినం. ఏం దినం అది? ఏ దినం? ఆ దినం 2 కొరింథీ 5:10 ఉన్నట్టు మంచివైనా సరే చెడ్డవైనా సరే మనుషులు చేయు క్రియల చొప్పున వాళ్ళు ఫలములు పొందడానికి క్రీస్తు న్యాయపీఠము ఎదుట అది క్రీస్తు దినం అంటే అది సంఘాన్ని తీర్పు తీర్చే దినం. అది ఆ దినమున నువ్వు ఎలా ఉండాలి? నిష్కపటులను నిర్దోషులుగా ఆడ కనపడాలంటే నువ్వు శ్రేష్టమైన వాటిని వివేచించాలి, నీ ప్రేమలో తెలివి ఉండాలి. అట్లా ఉంటే దేవునికి మహిమ స్తోత్రాలు వస్తాయి. దేవుని మహిమపరుస్తున్నావు కనుక ఖచ్చితంగా క్రీస్తు కూడా నిన్ను నిర్దోషినిగా చేస్తాడు. ఎప్పుడు? ఏ రోజు కోసం? చర్చిలు అందరూ చూసే టైం కాదు, ఆ రోజు కోసం నువ్వు రెడీ పడాలి. దట్ ఈస్ ద డే. రక్షణ దినం కాదు అది, క్రీస్తు దినం. అంటే అది క్రీస్తు న్యాయపీఠం. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళ సంఘం ఇలా కావాలని పౌలు ఏం చేస్తున్నాడట? అది ప్రేయర్ రిక్వెస్ట్. పౌలు యొక్క ప్రార్థన సంఘ క్షేమానికి సంబంధించింది. కారు కోసమో, ఆస్తి కోసమో, పిల్లల కోసమో మిరకల్స్ జరగాలనేటివి కాదు ఆయన దగ్గర ఉండేది. అవి జరుగుతాయి, ఖర్చీపులు పడేస్తే జరుగుతాయి. పౌలు ఖర్చు దొరికితే స్వస్థతలు జరుగుతాయి. ఎందుకంటే సంఘక్షేమాన్ని కోరే వాళ్ళ ప్రార్థన అంటే దేవుని సకల దీవెనలాడికి వస్తాయి. అతని ఖర్చీపులకి ఏమొచ్చింది అంటే ఆ ఖర్చీపు ఎందుకు వచ్చింది? దాంట్లోకి పౌలు ఉపయోగించాడు. పౌల్లో ఉన్న శక్తి, ప్రభావం, ప్రార్థన, ప్రేమ, వివేకం, అభిషేకం అన్నీ ఖర్చీపులోకి వచ్చినాయి. ఎందుకంటే ఖర్చీపు అతను పట్టుకున్నాడు. ఆ ఖర్చీపులే మన ప్రవీణ్ శారణోళ్ళు ఇక్కడ కూడా ఇచ్చింది.
ఖర్చీపులు వేస్తేనే స్వస్థత వస్తానే కొంతమంది ఎక్కిరిస్తారు. ఏం తెలుసురా నీకు? నీడబడితే పేతురు నీడలో నుంచి స్వస్థతలు రాలే అంటే అతని జీవితంలో ఉండే మహిమ నీడ లేకపోతుంది, ఖర్చీపులో లేకపోతుంది, వస్త్రాలలో లేకపోతుంది. యేసుప్రభు వస్త్రాల మహిమ ఉంది కాబట్టి రక్తస్రావం గల స్త్రీ కూడా టచ్ చేసింది, పుట్టింది. దేవుని స్తోత్రం. అట్లా వివేకము గల సంఘముగా నువ్వు ఉండాలి సంఘంలో. నేనే ఎక్కువ చేస్తున్నా తక్కువ చేస్తున్నా కాదు, నీకు ఎక్కువ బహుమానాలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వంతులు లేకుండా పని చేయాలి. కొంతమంది చర్చ అయిపోతూనే ఏమైనా పనులు ఉన్నాయా అనే ప్రసక్తి లేదు, అయిపోవడం ఆలస్యం మన పనులు గబ 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 గబ. ఏమి ఇంట్లో ఏమన్నా బిర్యానీ చేసుకుంటారేమో, మటన్ బిర్యానీ, నాకు డౌట్. ఉంటే ఉండింది, కొద్దిసేపు నిలబడు, పనులు చేయొచ్చు, తృప్తిగా మనస్సు నిండా కృపతో నింపబడు, వెళ్ళిపో. దేవుని స్తోత్రం. ఎంత చేసినా ఏమి ఇచ్చినాడు సార్ అంటే నీకు ఇయ్యడైతే ముందు రాసి పెట్టుకో, ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. ఎంత చేసినా ఇవ్వటం లేదనే పదం వస్తే నీకు నెక్స్ట్ కూడా ఇవ్వడు. ఎప్పుడైనా ఏ పని చేసినా విశ్వాసమును బట్టే చేయాలి. నువ్వు అంట్లు తోమినా, అంట్లు వంటలు చేసినా మంచిది. ఇంటి జ్ఞానము గల సంఘముగా దేవుడు మన సంఘాన్ని నింపి ఒక్కొక్క బుద్ధిమంతుని ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించి జ్ఞానం, అనుభవ జ్ఞానం, ప్రేమల తెలివి, వివేకం అన్నీ ఇచ్చునుగాక. ఇంటి జ్ఞానం గల సంఘంలో ఉంటావా? నువ్వు కూడా ఆ జ్ఞానం గల సంఘంలో సభ్యుడువా? రండి ప్రార్థన చేద్దాం.